హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను సున్నుండలు ఎలా చేయాలో చూపెడతానండి. ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కున్న దానికంటే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా మినుములు తీసుకోవాలండి. 1 కేజీ మినుములు తీసుకొని శుభ్రంగా, అవి అందులో రాళ్ళు ఎక్కువ ఉంటాయండి. మనకు కొంచెం ఆరబోసుకునే ప్లేస్ ఉంటే కడిగి కూడా 2 రోజులు ఆరబెట్టుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టుకొని హైలో పెట్టుకొని దగ్గర ఉండి వేపుకోవాలండి మినుములు. ఇవి వేగటానికి ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుందండి. దగ్గర ఉండే బాగా వేపుతూ ఉండాలి. అట్లా మధ్య మధ్యలో ఏగినాయా లేదా చూసుకోవాలి. గింజ ఇలా నోట్లో వేసుకుంటే కటకట్లాడుతుందండి. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది పగలగొడితే గింజ. అలా నేను చూపెట్టినట్టుగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అవి పక్కకు తీసి చల్లార్చుకోవాలి. కిలో మినుములకి టీ గ్లాసు బియ్యం అండి. అవి కూడా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అవి కూడా పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టి ఇట్లా నేను చూపెట్టినట్టుగా కొద్దిగా రవ్వలుగా ఉండాలి. మరీ మెత్తగా పట్టొద్దు. ఇలా పట్టుకొని దాన్ని కూడా పక్కకు పెట్టుకోండి. కేజీ మినుములకి అవి ఒకసారి ఇట్లా పోసి ఒక్కసారి మిక్సీ తిప్పాలండి. తిప్పి పొట్టు వస్తుంది, దాన్ని ఒకసారి చెరుక్కొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా కొంచెం వరుసగానే పట్టాలి, మెత్తగా పట్టొద్దు. మెత్తగా పడితే గొంతులో పట్టేస్తుంది. కిలోకి 1/2 కిలో చక్కెర అండి, అంటే 300 గ్రాములు. తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. అది కూడా మిక్సీ పట్టండి. చక్కెర మిక్సీ పట్టి దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనం అన్ని మిశ్రమాన్ని మిక్సీ పట్టినాం కదా, ఒక తాంబాలం తీసుకొని అందులో చక్కెర, మినప్పొడి, మళ్ళీ బియ్యం కూడా మిక్సీ పట్టాం కదా, అవి కూడా వేసి పిండి మొత్తం కలిసేటట్టుగా చక్కెర అంతా కలుపుకోండి. గంట కంటే చేయి పెట్టి కలుపుకోండి, మంచిగా కలుస్తుంది. ఇట్లా ఫస్టే మొత్తం కలవాలండి. కలిసిన తర్వాత కేజీకి 300 గ్రాములు నెయ్యి పడుతుందండి. దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా అంటే కొద్దిగా ఎక్కువే వేడి ఉండాలి. వేడిగా ఉంటే ఉండ బాగా వస్తుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ గంటతో కలుపుకోండి. ఎందుకంటే వేడిగా ఉంది కదా, చేయి పెడితే కాలుతుంది. ఇలా కలిపిన తర్వాత చెయ్యి పెట్టండి. చెయ్యితోటి కలుపుకోండి. బాగా కలిసిపోయేటట్టుగా నెయ్యి ఇట్లా వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ ఉండ వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. చేతితో అయితే బాగా కలుస్తుందండి. ఇట్లా కలుపుకొని ఒకసారి ఉండ వస్తుందా రాదా అని చూసుకోండి. ఉండ రాకపోతే మరి కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకోండి. నాకైతే 300 గ్రాములు సరిపోయిందండి కేజీకి. ఇలా ఉండ చేసుకోవాలండి గట్టిగా. చూడండి ఎంత బాగా వచ్చింది లడ్డు. అలా చిన్న లడ్డూలుగా చేసుకోండి. అయితే మనం చేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉంటుందండి. అది వెంటనే మనం డబ్బాలలో స్టోర్ చేసుకోవద్దు. లడ్డు పూర్తిగా చల్లారాలి, పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి. నేను చూపెట్టినట్టుగా గట్టిగా ఒత్తి లడ్డు చేయాలండి. చేస్తే అట్లా బాగుంటుంది. అయితే మనం బయట స్వీట్ షాపులలో కొనుక్కొచ్చుకునే లడ్డు కంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట లడ్డూలకి బాగా డాల్డా కానీ వేరే కల్తీ కలుస్తుంది కదండి. మీ ఇంట్లో అయితే మనం తయారు చేసుకున్న నెయ్యితోటే ఇలా చేసుకోవచ్చు. సున్నుండ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎంతో రుచిగా తింటారండి. పిల్లలకు కూడా బలం అండి. చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళైనా తినొచ్చు. రోజుకొక లడ్డు తింటే మాత్రం ఒంటికి కూడా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.